ఢిల్లీలో ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పాల్గొన్న మంత్రి ఉత్తమ్ ఉన్నతాధికారులు రేపు మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీతో భేటీ కానున్న ఇరిగేషన్ ఆఫీసర్లు రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు సభలు నిర్వహించాలని నిర్ణయం మద్యం శాంతి భద్రతలు ఆర్థిక అంశాలపై శ్వేతపత్రాలు ఎల్లుండి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 23 నుంచి శాసనసభ 24 నుంచి శాసన మండలి సమావేశాలు సికింద్రాబాద్ ప్యారడైజ్ సిగ్నల్ వద్ద కార్పొరేటర్ విజయారెడ్డి హల్చల్ తన వాహనం ఆపడంతో బారికేడ్లు నెట్టివేసిన వైనం హన్మకొండ జిల్లా జితేందర్ సింగ్ నగర్ లో ఉద్రిక్తత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్వాధీనానికి స్థానికుల యత్నం తాళాలు పగలగొట్టి ఫ్లాట్స్ లోకి చేరుకున్న జనం ఇల్లిస్తారా లేదా అని ఎంఆర్ఓను నిలదీసిన మహిళలు నిర్మల్ బంగారం చోరీ కేసులో ట్విస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంటి ఓనరే దొంగగా తేల్చిన పోలీసులు సొంత ఇంట్లో 8 తులాల నగలు కొట్టేసి వేరే ఇంట్లో దాచిన యజమాని నిందితుడు అరెస్ట్ నగలు రికవరీ విశాఖ గాజువాక నాథయ్యపాలెంలో రోడ్డు ప్రమాదం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన మరో లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను తీసేందుకు స్థానికుల యత్నం తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు తెలంగాణలోని 10 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఈదురుగాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో కలకలం గంగాపూర్ వాగు దాటుతూ గల్లంతైన వ్యక్తి గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద 17 గేట్లెత్తి 1,00,000 క్యూసెక్ల నీరు విడుదల రాత్రికి వరద మరింతగా పెరిగే ఛాన్స్ తూర్పుగోదావరి జిల్లా గుండేపల్లిలో ఎర్రకాల్వ గట్టుకు గండి ఇసుక బస్తాలు వేసి సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు అల్లూరి సీతారామరాజు జిల్లాపై వర్షాల ప్రభావం మత్స్యగెడ్డకు పోటెత్తిన వరద పలు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు